హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పుష్పరాజ్ G818. ఈరోజు లాంగ్ వీడియో ఏంటంటే, మేము ఫస్ట్ టైము అంటే మమ్మల్ని వెళ్ళాక లూలుకి అటు తీసుకెళ్లారు. అక్కడ ఉన్న సరౌండింగ్స్ అనమాట. మేము ఉండేది గయాతి అనమాట. మేము గయాతిలో ఉంటాము. గయాతికి సిటీకి అబుదాబి సిటీకిన 3 అవర్స్ 4 అవర్స్ ఎక్కడికైనా వెళ్ళాలంటే మినిమం ఎలా లేదన్నా ఒక 1 అవర్ అయితే వెయిట్ చేయవలసిందే. ఎక్కడి నుంచి ఎక్కడికైనా. అబుదాబి అనేది దుబాయ్ కన్నా అబుదాబి చాలా పెద్దదండి. చాలామంది దుబాయ్ అంటారు కానీ అక్కడే తిరుగుతూ ఉంటాం సరౌండింగ్స్లోనే. ఇదైతే చాలా ఎక్కువ జర్నీ అనమాట. సో 4 అవర్స్ మేము అబుదాబికి వెళ్దాము ఫస్ట్ అని చెప్పేసి మేము ఫిక్స్ అయ్యే సిటీకి తీసుకెళ్లారనమాట. ఫస్ట్ మేము వెళ్ళాక వీకెండ్ అనమాట. సో మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. చాలా అంటే ఈ రోడ్స్ అయినా నాకు ఏది చూసినా చాలా అంటే చాలా బాగా నచ్చాయండి. ఎందుకంటే చాలా నీట్గా డిసిప్లిన్గా చాలా బాగున్నాయి. సో ఇక్కడ వచ్చేసి మేము లూలుకి ఆల్రెడీ మేము ఇది రువైస్ అనమాట. రువైస్ కాదు, సన్నాయిలో లూలు అనమాట. ఆ సన్నాయి దగ్గరలోనే ఇది హాస్పిటల్ అంట. పోలీస్ స్టేషన్, హాస్పిటల్ ఇవన్నీ దగ్గరలోనే ఉంటాయి అన్నమాట. ఈ ఏరియాకి ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీకు పోలీస్ స్టేషన్ కూడా నేను ఫోటో పెట్టాము. ఇది ఇక్కడ నుంచి మేమైతే స్టార్ట్ అయిపోతున్నాము. ఇది సన్నాయి లూలు అనమాట. ఇక్కడ మ్యాక్సిమం ఎక్కువ లూలూసే ఉన్నాయి నాకు తెలిసినంత వరకు. చిన్న చిన్న షాప్స్ మన దగ్గరలో లేవన్నమాట. ఎక్కడైనా ఎడారి చాలా ఉంది. ఒంటలు కూడా చాలా చాలా ఉన్నాయి. మరి ఎందుకు అంత ఎక్కువ ఉన్నాయో తెలియదు. ఫైనలీ మా డ్రైవర్ అయితే ఫుల్ ట్యాంక్ నింపేశారనమాట. ఇతను ఏం చేసేవారంటే ఎక్కువ కొట్టించేవారు కాదు. ఎక్కడ బంక్ ఉన్నా అక్కడే అలా కొట్టిస్తూ ఉండేవారు అనమాట. చాలా తక్కువ పెట్రోల్ అయితే ఇక్కడ. సో కార్స్ చూడండి ఎంత స్పీడ్ వెళ్ళిపోతుంది అంటే, నేను ఫోన్లో చూసేదాన్ని ఇంత స్పీడ్గా వెళ్ళడం. కానీ ఈ 3 టైపు కూడా అంటే 3 రోడ్స్ ఉంటాయి అనమాట. స్పీడు, మీడియము, ఇంకా స్లోగా వెళ్ళేవి. ఇక్కడ వచ్చేసి మేము స్టార్ట్ అయిపోయిన 1 అవర్ తర్వాత టిఫిన్స్ తినడానికి వెళ్ళాం అనమాట. గాలి ఎంత ఘోరంగా వేస్తుందంటే అంత ఘోరంగా వేస్తుంది గాలి. ఫైనలీ మేము టిఫిన్కి అయితే ఇక్కడ ఉన్నాము. ఇక్కడ బెంగాలీ అనమాట, బెంగాలీ వాళ్ళది. నేను ఇక్కడైతే ఆలు పరాటా తీసుకున్నాను. ఘనశ్యామ్ దోశ తీసుకున్నారు. మా వారు కూడా ఆలు పరాటా తీసుకున్నాము. చూడడానికి ఆ చట్నీ అంత రెడ్డగా ఉంది కానీ అస్సలు లేదండి, కారం చాలా చప్పగా ఉంది. ఇది వచ్చేసి బయట అనమాట. మా పిల్లలు ఏమైనా నాడిగా ఉంటారా, ఉండట్లేదు. ఈలోపు మా హేమంత్ ఏమో పిల్లల్ని బాగా చాలా అంటే చాలా బాగా చూసుకుంటాడు పిల్లల్ని. సో మా హేమంత్ ఏమో పిల్లలందరినీ ఆడిస్తున్నాడు. ఇది బయట అనమాట. ఇంకా ఫైనల్లీ ఇంకేం చేసాం, ఎక్కేసాం మా బండి ఎక్కేపోతాడికి మా ఊళ్ళకి టిఫిన్ తినగలే ఒక టైప్ ఆఫ్ ఏంటంటారు ఎనర్జీ వచ్చింది. సో ఇక్కడ వచ్చేసి డ్యాన్సులు వేస్తున్నారు అనమాట. మా ఘనశ్యాము, మా నిఖిలు, మా హేమంత్ వీళ్ళందరూ కూడా డ్యాన్స్లు వేస్తున్నారనమాట. మా ఘనశ్యామ్ చాలా యాక్టివ్గా ఉంటాడండి. ఆడితో అదే బాగుంటుంది. సో ఇక్కడ అయిపోయాక మేము టిఫిన్ చేసి స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ 3 అవర్స్ తర్వాత అప్పుడు సిటీ అవుట్స్కట్స్కి వచ్చాం అనమాట. మేము సిటీకి అయితే వచ్చేసాం. మేము సిటీకి రావడానికి 4 అవర్స్ 3 అవర్స్ పట్టింది మాకు. ఫైనల్లీ మేము ఫస్ట్ ఏంటనుకున్నాం అంటే ముందు షాపింగ్ చేసేద్దాం, షాపింగ్ చేసి కార్లో అయితే పెట్టేసాక అప్పుడు మళ్ళీ తిరగడానికి అటు వెళ్ళొచ్చు. లాస్ట్లో షాపింగ్ పెట్టుకున్నాం అంటే అలిసిపోతాం, ఇంకా తిరగలేము అని చెప్పేసి మా బావగారు, మా వారు వీళ్ళందరూ ప్లాన్ చేశారనమాట. అయితే మేము ఫైనల్లీ అయితే వచ్చేసాము ఇక్కడికి సిటీకి అయితే. ఫైనలీ మేమైతే వీడ్ మార్ట్కి వచ్చాం అనమాట. ఈ మాల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా పెద్ద మాల్ అనమాట. ఎవరైనా కొనుక్కోవచ్చు అనమాట. ఇక్కడ అంత చీప్ అంటే మరీ చీప్ అని కాదు, అక్కడున్న ప్రైస్లో అక్కడున్న అమౌంట్కి అయితే తక్కువనే చెప్పచ్చు. తక్కువ వాళ్ళు కొనుక్కోవచ్చు, ఎక్కువ వాళ్ళు ప్రతిదీ కూడా బాగుంటాయి. రేట్స్ కూడా బాగుంటాయి, క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో మేము స్టార్టింగ్ లోపలికి వెళ్ళగలి ఎవరి ఫ్యామిలీలు వాళ్ళు డివైడ్ అయిపోయారు అనమాట. బేగా షాపింగ్ చేసుకొని రావాలి, మేము ఇంకా ఎక్కువ తిరగాలి. సో ఈ 3 కాన్సెప్ట్ పెట్టుకున్నారు. వీక్కి ఇన్ని వెళ్ళాలని ఇంట్లోనే అనుకునేవారు. ఈ వీక్ ఇక్కడికి వెళ్ళాలని ఆ టైం సరిపోవడానికి మేము బేగా చూసుకునే వాళ్ళం అనమాట. ఇక్కడ వచ్చేసి వాటర్ బాటిల్స్ అనమాట. వాటర్ బాటిల్స్ చాలా బాగున్నాయి.
15 దరమ్స్ అలా ఉన్నాయి. ఈ వాటర్ బాటిల్ 350 ఆర్ 400 అలా కూడా ఉన్నాయన్నమాట. సో నువ్వు ఎలా జిమ్కి వెళ్తావు కదా బుజ్జి, తీసుకో బాగుంది అని చెప్పేసి తీసుకున్నారు. ఘనశ్యామ్ స్కూల్కి కూడా నేను ఇక్కడ తీసుకోలేదు, ఘనశ్యామ్కి వేరే దగ్గర తీసుకున్నాను. అది మీకు వేరే దగ్గర చూపిస్తానులేండి. సో వాటర్ బాటిల్ అయితే ఒకటి పిక్ చేసుకొని, యాక్చువల్లీ నాకు పింక్ బాగా నచ్చింది, బట్ మనం అంత నీట్గా వాడమన్నమాట. సో నేను బ్లూ తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి కెటిల్స్ అనమాట. ఇక్కడ ఎక్కువ అరబిక్ వాళ్ళే ఉంటారు. మోస్ట్లీ వాళ్ళు ఉన్నప్పుడు మనం వీడియోస్ తీయకూడదని చెప్తారనమాట. మనకు బోట్స్ ఉంటాయి ఎక్కడికక్కడ, వాళ్ళ లేడీస్ ఉన్నప్పుడు జెంట్స్ ఉన్నప్పుడు బోట్స్ వాళ్ళు ఉన్నప్పుడు తీయకూడదు, ఎందుకంటే వాళ్ళ ప్లేస్ కదా. ఇక్కడ వచ్చేసి మా వారు డైనింగ్ టేబుల్ కవర్స్ చూస్తున్నారనమాట. రీజనబుల్గానే ఉన్నాయి. కవర్ వచ్చేసి 300 అలా ఉంది మా టేబుల్కి సరిపడినట్టు. సో మా వారికి ఇది నచ్చింది, కాకపోతే కట్ చేసిన వాళ్ళు దొరకలేదన్నమాట. వాళ్ళ కోసం మేము చాలా ట్రై చేసాం. అంత మాల్స్లో స్టాఫ్ అనేది తక్కువ, అంటే తక్కువ అని కాదు, ఇది సెల్ఫ్ షాపింగ్ అనమాట. ఎవరికి నచ్చింది వాళ్ళు కొనుక్కోవడమే. మనకంటూ ఎవరు ఎక్స్ప్లెయిన్ చేసి చూపించి తీసుకోండి అని సేల్స్ మెన్స్ అయితే ఉండరు. ఇది వచ్చేసి ఇక్కడ అంతా స్టీల్ ఐటమ్ మొత్తం ఉన్నాయన్నమాట. మన ఇండియాలోనే మనకు బోల్ దొరుకుతాయి కదండి. సో నేను ఇంకా అలాంటివి ఏం కొనదలుచుకోలేదు. బాగున్నాయి, ప్రతిదీ కాస్ట్కి అయితే వర్తే, బట్ నేను అంత గ్లాస్ ఐటమ్ కూడా నేను ఎక్కువ ప్రిఫర్ చేయలేదు. తీసుకొని వెళ్ళినప్పుడు ఏం బ్రేక్ అయినా మనం అంత దూరం పట్టుకెళ్ళాక చాలా అప్సెట్ అవుతాం కదండి. సో మామూలుగా నేను వీడియోస్ అయితే తీసుకునేదాన్ని. షాపింగ్ అయితే బాగానే చేశాను. ప్రతి ఫ్యామిలీకి ఇవ్వాలని చెప్పేసి ఉండే వాళ్ళకి, మా అత్తయ్య వాళ్ళ తరపుకి అందరికీ తీసుకోవాలని చెప్పేసి నేను తీసుకున్నాను అనమాట. మా వారాలు మేము ఎయిర్పోర్ట్ నుంచి వచ్చినప్పుడు ఇక్కడికే వచ్చారంట. ఇక్కడే మాప్ స్టిక్స్ ఇవన్నీ తీసుకున్నారు మా రూమ్కి, బట్ చాలా రీజనబుల్ అనమాట. మా ఘనశ్యామ్ని పట్టుకొని ఆ ట్రాలీలో పెడితే ట్రాలీలో ఉండేవాడు కాదు, దొరికినవన్నీ ఆ ట్రాలీలో వేసేవాడు. వాడిని ఎతకడం మాకు పెద్ద టాస్క్ అయిపోయేది. ఈ రో నుంచి బయటకు వచ్చేలోపు ఆ రోలో మిస్ అయ్యేవాడు వాడు. 7 దరమ్స్, 5 దరమ్స్, 2 దరమ్స్ అలా దరమ్స్ బట్టి ఉంటాయి అన్నమాట. చాక్లెట్స్ తీసుకుందామంటే ఇప్పుడు మేము వెళ్ళి 1 వీకే అయ్యిందనమాట అప్పటికి. ఇప్పటి నుంచి వద్దు, మనం వెళ్ళే ముందు తీసుకుందాంలే, మన దగ్గరలో లూలు ఉంది లేదా దుబాయ్లో కొనుక్కుందామని చెప్పేసి మేము చాక్లెట్స్ అయితే తీసుకోలేదన్నమాట. ఫైనల్లీ దుబాయ్ ఫేమస్, అబుదాబి ఫేమస్ పర్ఫ్యూమ్స్ దగ్గరికి అయితే మేము వచ్చేసాం అనమాట. పర్ఫ్యూమ్స్ అన్నీ తీసుకున్నాము. ఇదంతా స్టేషనరీ అనమాట. బాబుకి ఇక్కడే పెన్సిల్స్, స్కూల్ బ్యాగ్, నెక్స్ట్ ఏమో స్కూల్ బాక్స్, లంచ్ బ్యాగ్, ఇవన్నీ నేను ఇక్కడి నుంచే పట్టుకొస్తాను ఇండియాకు మొత్తం. ఐఎమ్ సో హ్యాపీ. మా వాడికి బాబు నీకు ఏది కావాలో తీసుకో అంటే వాడు దొరికిందల్లా వేసేస్తూనే ఉండేవాడు. ఇక్కడ వచ్చేసి స్లిప్పర్స్ అనమాట. స్లిప్పర్స్, షూస్ అన్నీ ఉన్నాయి. సో నేను వచ్చినప్పుడు షూ ఒకటే వేసుకొచ్చాను. అప్పుడు ఇక్కడ నేను స్లిప్పర్స్ కూడా తీసుకున్నాను. ఒక 2 జతలు తీసుకున్నాను అనమాట. మా వారు షూ కూడా తీసుకున్నారు. నేను ఎక్కువ వీడియో అయితే షూట్ చేయలేదు ఈ మాల్లో, ఎందుకంటే షాపింగ్ వల్ల నాకు అవ్వట్లేదు. సో ట్రాలీ అయితే చూసారా ఎంత నిండిపోయిందో. మొత్తం అన్ని లగేజ్ కూడా మొత్తం బ్యాక్ సైడ్ వేస్తాం అనమాట. మేము బ్యాక్ సైడ్ వేసి ఫ్రంట్ సైడ్ మేము కూర్చున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి మేము లంచ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే మేము ఇంటి దగ్గర 7 కల్లా స్టార్ట్ అయ్యాము. 7కి స్టార్ట్ అయితే మేము ఒక 1 అవర్ 8:30 కల్లా బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడి నుంచి మేము అబుదాబి మాల్కి రావడానికి మాకు ఎంత టైం పట్టిందంటే 10 కల్లా వెళ్ళిన వాళ్ళమి 3:30కి బయటకు వచ్చాము. సో ఇంకా షాపింగ్ ఉంది, కాకపోతే ఇంకా లంచ్ చేయాలి. మేము అనుకునేవి ఇంకా తిరగడానికి అవ్వదని చెప్పేసి బేగా బయటకు అయితే వస్తాము. ఇక్కడ ఏ బిల్డింగ్ చూసినా చాలా అంటే చాలా బాగున్నాయి. లైట్ క్రీమ్ కలర్ బిల్డింగ్స్ అన్నీ, బోర్డర్ ఏమో ఆరెంజ్ కలర్ అంతే. మన సైడ్ అయితే ఎలివేషన్కి డిఫరెంట్ కలర్స్ అలా ఉంటాయి కదా. అస్సలు నేనైతే ఎలా అనుకున్నానంటే ఏషియల్ పెయింట్స్కి చూపిస్తారు కదా, సో యాడ్ అలా ఉన్నాయన్నమాట బిల్డింగ్స్ అన్నీ. చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. నాకు బాగా నచ్చాయి బిల్డింగ్స్ అన్నీ. సో కార్స్ అయితే నేను ఫోన్లోని టీవీలో చూసిన స్పోర్ట్స్ కార్స్ వచ్చేసి ఏవైనా కార్లు అవని ఎంత మంచి కార్స్ ఉన్నాయో, అవి చూడడానికి చాలా బాగుంది. స్పోర్ట్స్ కార్స్ అయితే ఎన్ని ఉండేవంటే అన్ని ఉండేవి. నిజంగా లైవ్ ఎప్పుడూ చూడలేదు, ఎక్కడో ఉంటాయి అనుకున్నాం, బట్ చాలా అంటే ఎంత స్పీడ్ వెళ్ళేవంటే అంత స్పీడ్ వెళ్ళేవి. మేము నెక్స్ట్ వచ్చేసి ఒక ఇంట్రెస్టింగ్ బిల్డింగ్ అయితే క్రాస్ అవుతున్నాం అనమాట. ఈ బిల్డింగ్ మీరు చూసే ఉంటారు. ఈ బిల్డింగ్ ఎక్కడ అంటే చూడండి, సినిమా గుర్తు రావట్లేదు, ఆ సినిమాలో ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి పైనాపిల్ బిల్డింగ్ అనమాట. అదే
దగ్గర నుంచి వెళ్తారు కదా, చూపిస్తాను చూడండి. ఇది పైనాపిల్ బిల్డింగ్ అంట. అది రొటేట్ కూడా అవుతూ ఉంటుందంట. చాలా బాగున్నాయి. పైనాపిల్ బిల్డింగ్ అంటే మా ఘనశ్యామ్ అప్పుడు పడుకున్నాడు, ఎంత లేపానో, డాడీ చూడు పైనాపిల్ బిల్డింగ్ అంట అంటే సమస్య లేదు. మేము ఆ బిల్డింగ్ కాసి ఒక 3 times వచ్చున్నాంలేండి. చాలా బాగుంది. ఇక్కడ ఏ బిల్డింగ్స్ చూద్దామన్నా, ఏది వీడియో తీద్దామన్నా ఫోన్లోకి సరిపోయేవి కాదు, అంత పెద్ద బిల్డింగ్స్ ఉండేవి. అవి తీయడానికి ఫోన్తో పాటు నేను కూడా అలా వంగిపోతూనే ఉండేదాన్ని. ఘనశ్యామ్ని ఎంత లేపానంటే అంత లేపాను, బట్ వాడు పడుకుని పోయాడు అనమాట. సో ఆయన ఫుల్ టైర్డ్ అయిపోయాం. మార్నింగ్ బయలుదేరిన వాళ్ళమి ఆఫ్టర్నూన్కి ఎలా ఉంటాం, ఫుల్ టైర్డ్ అయిపోతాము. ఎవరి ఫ్యామిలీలు వాళ్ళు చూసుకొని కేర్ చేసుకోబోతే సరిపోతుంది. ఇవన్నీ ఆల్రెడీ ఈ బావగారు వాళ్ళ ఫ్యామిలీ ఆల్రెడీ 2 years బ్యాకే వచ్చారనమాట. బావగారేమో ఇక్కడ బాగుంటుంది, ఇక్కడ బాగుంటుంది అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో ఈ బిల్డింగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఒకదానికి మించి ఒకటి ఉన్నాయన్నమాట. మొత్తం ఎటు చూసినా గ్లాస్ బిల్డింగ్సే, ఎలా కట్టుంటారా బాబు అనుకున్నాము. సో ఇక్కడ రోడ్ క్రాస్ అవుతున్నారు. అక్కడ ఒక బటన్ ఉంటుందంట, ఆ బటన్ ప్రెస్ చేస్తే ఆగుతాయంట. ఆగినప్పుడే రోడ్ క్రాస్ చేయాలంట వాళ్ళు. కానీ వన్స్ ఆ బటన్ రెడ్ ఎప్పుడైతే గ్రీన్ ఎప్పుడైతే సిగ్నల్ ఇస్తుందో మనం అక్కడ నించుంటే ఆ స్పాట్కి ఎగిరిపోతాం, అంత స్పీడ్ వెళ్తాయి అనమాట. చాలా అంటే చాలా స్పీడ్ రా బాబు. ఫైనల్లీ మేమైతే బీచ్కి అయితే వచ్చేసాము. సో బీచ్ వీడియో మొత్తం వరల్డ్లో పెద్ద ఫేమస్ బిగ్గెస్ట్ ప్లేస్ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. చూసారా బిల్డింగ్స్ ఎలా ఉన్నాయో బాబ్రే. ఈ ప్రతి వీడియో నేను పోస్ట్ చేస్తాను. మీరు చేయవలసింది ఏంటంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసే ప్రతి వాళ్ళు లైక్ చేయండి, స్కిప్ చేయకండి వీడియో, షేర్ చేయండి. బాయ్. ఇంకా మంచి మంచి వీడియోస్తో వస్తా. బాయ్.